హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు హేమ మధు టాక్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే గ్రిప్పింగ్ ప్రాక్టీస్ ఫర్ టడ్లర్స్. పిల్లలకి ఏదైనా ఒక వస్తువుని పట్టుకోవడం ఎలా నేర్పించాలి అనేది ఈ వీడియో. పాల సీసా దగ్గర నుంచి పెన్ వరకు పట్టుకోవడం నేర్పించవలసింది మనమే కదండి. సో ఈ వీడియోలో గ్రిప్పింగ్ ప్రాక్టీస్ అనేది పిల్లల చేత ఎలా చేయించాలో చూద్దాం. ఇంకా వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేయాలి, వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించడానికి ఎలాంటి యాక్టివిటీస్ చేయించాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫైన్ మోటార్ స్కిల్స్. ఫైన్ మోటార్ స్కిల్స్ ఆర్ ద ఎబిలిటీ టు యూజ్ స్మాల్ మజిల్స్ ఇన్ ద ఫింగర్స్, wrist and hand. ఫైన్ మోటార్ స్కిల్స్ అంటే ఏదైనా ఒక వస్తువుని ఎలా పట్టుకోవాలి అనేది మనకి బ్రెయిన్ నుంచి హ్యాండ్కి సిగ్నల్ అనేది వస్తుందండి. సో ఈ పిల్లలకి ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ చేయించడం వల్ల ఆ ఫైన్ మోటార్ స్కిల్స్ అనేవి వాళ్ళకి డెవలప్ అవుతుందండి. ఈ ఫైన్ మోటార్ స్కిల్స్లో మనకి 3 ఫింగర్స్ అనేవి మెయిన్గా యూజ్ అవుతాయండి. ఏంటంటే ఇండెక్స్ ఫింగర్, థంబ్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్. ఏదైనా వస్తువును పట్టుకోవడానికి కానీ లేకపోతే రాయడానికి కానీ మనకి 3 ఫింగర్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి కదండి. ఉదాహరణకు ఒక బాల్ ఉందనుకోండి, ఆ బాల్ని ఎలా పట్టుకోవాలి, ఎలా క్యాచ్ చేయాలి అనేది వాళ్ళకి ఈ ఫైన్ మోటార్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. హౌ టు హోల్డ్ ఆబ్జెక్ట్స్. ఎగ్జాంపుల్ హోల్డింగ్, పించింగ్, స్క్వీజింగ్, గ్యాదరింగ్ థింగ్స్ టుగెదర్. అలాంటివన్నీ పిల్లల చేత మనం చేపిస్తూ ఉంటే, ఉదాహరణకి ఏదైనా ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని ఒక దాంట్లో నుంచి వాటర్ ఇంకో దాంట్లోకి వేపించడం, ఏదైనా ఒక వస్తువుని పట్టుకోపించడం, ఇంకా ఏంటంటే కొన్ని వస్తువులు వాళ్ళు ఎదురుగుంటా పెట్టి, లేకపోతే ప్లేయింగ్ వెజిటేబుల్స్ లాంటివి ఉంటాయి కదండి, అలాంటివి వాళ్ళు ముందు పెట్టి అవి ఎలా కట్ చేయించడం, మళ్ళీ నెక్స్ట్ కట్ చేయించిన తర్వాత అవి ఏం చేయాలి అనేవి చేపిస్తూ ఉండాలండి. ఇలా చేయించడం వల్ల మెస్సీ అనేది అవుతూ ఉంటుంది, కాకపోతే వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. కొంచెం కష్టంగానే ఉంటుంది అది అంతా నీట్గా క్లీన్గా చేసుకోవడానికి మనకి, కాకపోతే పిల్లలు నేర్చుకోవాలంటే మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కదండి. మెయిన్గా గ్రిప్పింగ్ ప్రాక్టీస్ అనేది మనం చేయించాలంటే పిల్లలకి ఒక వైట్ బుక్ లాంటిది ఇచ్చి దాని మీద ఒక పెన్ కానీ, పెన్సిల్ కానీ, క్రయాన్స్ ఉంటాయి కదండి, కొంచెం క్వాలిటీ క్రేయాన్స్ అనేవి ఉంటూ ఉంటాయి, అలాంటివి తీసుకొని మనం పిల్లల చేత రాయిపిస్తూ ఉండాలి. అలా రాయిపిస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఒక గ్రిప్పింగ్ అనేది వాళ్ళకి అలవాటు అవుతుంది అనమాట, ఎలా పట్టుకొని రాయిపించాలి అనేది. సో ఈ గ్రిప్పింగ్ ప్రాక్టీస్లో మెయిన్గా మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాలండి. ఎగ్జాంపుల్ వాళ్ళు క్రేయాన్స్తో రాసినప్పుడు కానీ, లేకపోతే పెన్స్తో రాసినప్పుడు కానీ బెడ్షీట్స్ మీద రాసేయడం, క్రేయాన్స్తో గోడల మీద రాయడం, ఇంకా అలా మెస్సేజ్ చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు కూడా వాళ్ళని గసరడం, తిట్టడం లాంటివి కాకుండా కొంచెం అలా కాదమ్మా ఇలాగా అని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. దీని మీద రాయాలని చెప్పి రాయిపిస్తూ ఉంటే వాళ్ళకి ఆ గ్రిప్పింగ్ ప్రాక్టీస్ అనేది అలవాటు అవుతుంది. నెక్స్ట్ వచ్చి ఇంకోటి ఏంటంటే స్టోన్స్ మీద రాయడం కానీ, లేకపోతే ఇసుకలో ఆడిపించడం, ఇసుకలో రాయించడం చెప్పాను కదండి. ఈ వీడియోలో మీరు చూడొచ్చు, నేను మా బాబుతో రైస్ తీసుకొని ఒక ప్లేట్లో ఆ రైస్ మీద రాయిపించడం అనేది చేశాను. అలా ఇంట్లోనే మనకి కొంచెం ఎక్కువగా ఈ పిల్లల్ని ఎంకరేజ్ చేసే యాక్టివిటీస్ అనేది చేయడం వల్ల ఈ గ్రిప్పింగ్ ప్రాక్టీస్ అనేది వాళ్ళకి అలవాటు అవుతుందండి. మళ్ళీ బాగా రాయాలి. రాయాలి అలాగా. మళ్ళీ ఇంకో కలర్, ఈసారి ఇంకో కలర్ తీసుకో, నీకు నచ్చింది తీసుకో.
ఏం చేస్తున్నావు? డ్రాయింగ్ కాదు, పెయింటింగా? ఏం చేస్తున్నావు? ఇటు చూసి చెప్పి ఏం చేస్తున్నావు? రుద్రాజ్ ఏం చేస్తున్నావు? ఈసారి అన్ని కట్ చేసి నేను నాకు ఆమె ఇచ్చే తినేస్తా. అందులో వేసి ఇచ్చే ఆమె తినేస్తా ఫాస్ట్గా. ప్లేట్లు వేసి అన్నీ తినేస్తాను ఈసారి. థ్యాంక్ యూ రుద్రాజ్, థ్యాంక్ యూ. అన్నీ కావాలి, క్యారెట్ కూడా కావాలి. క్యారెట్, పంపుకిన్ అన్నీ కావాలి. ఫాస్ట్గా ఆకలేస్తున్నారు. స్పూన్ ఏది? స్పూన్ ఇవ్వా? తినిపిస్తావా? తినిపించండి. పప్పు అయిందా? పప్పు అయింది. థ్యాంక్ యూ. సూపర్, యమ్మీ యమ్మీ. మా బాబు చేత ఎలాంటి యాక్టివిటీస్ చేయించానో మీరు కూడా మీ పిల్లల చేత యాక్టివిటీస్ చేయించడం వల్ల వాళ్ళ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ కి యూజ్ అవుతుంది, ఇంకా ఫైన్ మోటార్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.